సక్సెస్ఫుల్గా ట్రైన్లో నా బ్యాగ్ అయితే వదిలేశాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నంద యూట్యూబ్ ఛానల్. మెరీనా బీచ్ దగ్గరికి అయితే రాగానే ఫస్ట్ ఈ స్టాచ్యూ అయితే కనబడ్డది, రాకీ స్టాచ్యూ. నెక్స్ట్ అయితే ఆ నుంచి మెరీనా బీచ్ దగ్గరికి అయితే ఇసుకలో పోతా ఉంటే వంతలో గుర్ర వేసుకొని ఒకడైతే సమానాధీరా అంటూ నా పైకే వచ్చేసి నా మీద ఆడ వదిలేస్తామని భయపడ్డాను. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయితే చెప్పింది. జనాలు మాత్రం ఫుల్గా ఉండారులేండి బాబు. మెరీనా బీచ్ తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉంటారు, వేరే దేశం వాళ్ళు. అండ్ మన దేశంలో కొందరికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు అనమాట. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. నాకైతే చాలా ఆనందం వేసింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను బీచ్లకి అయితే వెళ్ళాను. ఎందుకంటే మనకి ఈత రాదు, మనం మునగం కాబట్టి. పోయిన ప్రతిసారి మనం బలి చేసానికి ట్రై చేస్తాం, లాక్ వెళ్ళేదానికి మనం అయితే దొరకము. దూరంగా చూసినట్లయితే అక్కడైతే పెద్ద స్టీమర్లు అయితే పోతున్నారు. ఈ స్టీమర్లు కూడా చిన్నప్పుడు ఓని ఆనందపడేవాళ్ళం అనమాట, సినిమాలో చూసి లైవ్లో చూస్తే. నెక్స్ట్ వీడియో ఏదైనా తీసుకుందాం అంటే నేను తీసుకునే ప్రతిసారి ఒక జంట అని ఎంట్రీ ఇస్తా ఉన్నది. వాళ్ళ చేతిలో ఒక మొక్కజొన్న కంకు కూడా ఉండింది. ఒక ఆవు వచ్చి ఆ కొంకు అయితే లాక్కి వెళ్ళిపోయింది, వాళ్ళకి దోల అయితే దీరిపోయింది, గమ్మ అయితే దూరంగా వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేశాను, నేను ఏం తిన్నాను అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా మెరీనా బీచ్కి వెళ్ళండి, కామెంట్ చేయండి. మరి ఉంటా బాయ్. నా అలాగే బ్యాగులు పాడేసుకోవద్దే.